100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ రాజధాని అమరావతి పైన చంద్రబాబు ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరో 3 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసేలా ఇప్పటికే టార్గెట్ పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల పటిష్టత పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఐకానిక్ భవనాల నిర్మాణాలపైన కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో నిర్మాణాలపైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. ఐఏఎస్లు, NGOల సముదాయాలు, సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్మెంట్లపైన అధ్యయనం చేయనున్నారు. రాజధాని నిర్మాణాల స్థితిగతులపైన మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలు IIT చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు IIT చెన్నై, IIT హైదరాబాద్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాయనుంది. IITలు ఇచ్చే నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. CRDAకు గతంలో పనిచేసిన 47 మంది కన్సల్టెంట్స్ వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి కన్సల్టెంట్లను నియమించుకోవాలని కోరారు. CRDAకు సిబ్బంది కొరత చాలా ఉందని చెప్పారు. గతంలో ఉన్న సిబ్బందిలో 528 మంది తక్కువగా ఉన్నారని వివరించారు. అమరావతికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా సీఎం అధ్యక్షతన తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మొత్తంగా గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపైన IIT ఇంజనీర్ల చేత అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం IIT చెన్నైకి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యింది. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్ధారణ కోసం IIT హైదరాబాద్కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా మంత్రి నారాయణ వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.